నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వ్యాయామంతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్న మంత్రి సీతక్క. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బొల్లారంలో మోడల్ పోలీస్ స్టేషన్ల పనులకు శ్రీకారం చుట్టిన ప్రజా ప్రతినిధులు. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిలుగుమల్లి జెడ్పీహెచ్ఎస్ లో షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వ్యాయామం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని తోపుగుంటలోని తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సెంటర్ ను సీతక్క ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లు నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ సారి తెలంగాణ వచ్చిన గవర్నమెంట్ లో కొత్తగా 1000 ఇచ్చిర్రు. ఆ 1000లో 500 600 కంప్లీట్ అయినా తప్ప మిగతా కూడా బిల్లులు ఇవ్వలేదు, ఇల్లులు కంప్లీట్ చేయలేదు. ఈ రోజు మేము ఏకకాలంలో 5000 ఇల్లులు ఇచ్చాము. అది తట్టుకోలేక రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తున్నారు. ఆ డ్రామాల వెనుక మీరు పోయి నిలబడితే నిజంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. మీరు రావాల్సింది ఎంపిడినాం, ఇంకా కూడా అప్లికేషన్ తీసుకుంటాం. ఆ మిగతా వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా మనకు ఒక 6000 పిటిషన్స్ ఇవ్వండి, తప్పకుండా వారందరికి కూడా ఇల్లు లేదని తెలిస్తే వాళ్ళకు కూడా ఇల్లులు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇల్లులు ఇచ్చుడే అన్నటువంటి ప్రక్రియ ఏదైతుందో ఆగలేదు, నిరంతరం ఇల్లులు ఇస్తూనే ఉంటాం, ఆగలేదు. కాబట్టి అందరూ లోకేష్ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా చేశావు, సరిపోలేదాన్ని లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించమని హితో పలికారు. बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा. अब्बा इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम आता क्या उन्हें, आता क्या नहीं न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए. अरे उसका तो देख लेते, कितना तुम करेंगे. तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया. मेरे भाई सच्चाई. బొల్లారం మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 248లో హెట్రో లెబరిటీస్ సౌజన్యంతో 3,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన మోడల్ పోలీస్ స్టేషన్ పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఆజీ సత్యనారాయణ గౌడ్, జిల్లా ఎస్పీ పరితోష్ సంతోష్ కుమార్లు కలిసి ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ ఇండియా పేరొందిన పటాన్ చెరువు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు ఆధునీకరిస్తామని తెలిపారు. మండల కేంద్రమైన గుమ్మడిదలలోనూ హెట్రో లెబరిటీస్ సౌజన్యంతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వేధింపులతో సాధించేదేమీ లేదని అన్నింటికీ తెగించే కొట్లాడుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి చేసిందేమీ లేదని, విచారణలు కమిషన్లు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. తమకు చట్టాలు న్యాయస్థానాలపై గౌరవం ఉందని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. తెలంగాణ కోసం ఇప్పటికే జైలుకు వెళ్ళొచ్చానని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని అన్నారు కేటీఆర్. విచారణకు పిలవడం ఇది 3వ సారని, 3 సార్లు కాదు 30 సార్లైనా విచారణకు వస్తామని ఆయన అన్నారు. విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే
అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి, కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చి ఏలూరు జిల్లా జిలుగుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కలపర్తి సాయి కుమార్, మండల ఫస్ట్, షేక్ సమీరా మండల సెకండ్ విద్యార్థులు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న షైనింగ్ స్టార్స్ అవార్డులు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తన క్యాంపు కార్యాలయంలో వారికి తమ సొంత నగదు 10,000 రూపాయలు చెక్ను ప్రైజ్ మనీగా అందజేశారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య చాలా ముఖ్యమైనదని, విద్యతోనే సామాజిక గౌరవం, పేరు సంపాదించుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపేపేట గ్రామంలో జరిగిన కంచ కట్టయ్య యాది సభలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని కంచ కట్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. కంచ కట్టయ్య రాసిన నేను హిందువునా అనే పుస్తకం రాష్ట్రంతో పాటు దేశంలో ఒక చర్చగా మారిందని, కంచ కట్టయ్య, కంచ ఐలయ్య ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని అన్నారు. మూఢనమ్మకాలొద్దు, సైన్స్ ముద్దు అనే దిశగా ప్రయాణించి అందరికీ ఆదర్శంగా ఉన్నారని పేర్కొన్నారు. కానీ మన కంచ ఐలయ్య గారు అట్లా కాదు. కంచే కట్టయ్య గారి ఆశయాలు, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన ఒక సైన్స్ మెన్ గా తెచ్చినటువంటి పేరు ఇంకా ఈ తరాలకు అందాలే, ఈ తరాలకు చూపించాలని చెప్పి ఈ యాది సభను పెట్టి ఆయన ఆలోచనలు కూడా మాలాంటి వాళ్ళ ద్వారా ఇంకా ఈ ప్రజలకు తెలియజేసినందుకు నిజంగా కూడా మా పెద్దలు ప్రొఫెసర్ కంచయ్య గారిని స్ఫూర్తి, మనం ఆయన మార్గంలో ఉండి భావి తరాలకు విద్య పునాదిగా ఆ మహోన్నత వ్యక్తి పేరు మీద ఇక్కడ ఇంకా వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు. నిజంగా కూడా కంచె కట్టయ్య గారి ప్రాంతంలో పుట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా, ఆయన సోదరుడు నిజంగా నేను చూస్తుంటే ఎప్పుడు కూడా అన్నదమ్ములు ఇంత అన్యోన్యంగా ఉండరు. ఆ ఒక్క కుటుంబంలోనే నేను గతంలో 2-3 సార్లు చూసిన వీళ్ళు అన్నదమ్ములనేంత ఆప్యాయతగా ఉండే, అలాంటిది వాళ్ళ వదిన గారు. కూటమి ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఏడాది కాలం పూర్తిన సందర్భంగా అమలాపురం పట్టణంలోని శెట్టిమలజ గ్రంథాలయంలో ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యరావు, రామచంద్రపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆవిష్కరించారు. సంవత్సర కాలం ప్రజలను వెన్నుపోటు పొడిచి ఇచ్చిన హామీలను గాలికొదిలేసి పబ్బం గడుపుతుందని ఈ సందర్భంగా కుడిపుడి సూర్యనారాయణరావు అన్నారు. ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయకుండా సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసేశారని సీఎం చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని గొల్లపల్లి సూర్యరావు పేర్కొన్నారు. మాట అన్నాడంటే మాటని నిలబెట్టుకుంటాడండి. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మాటకి తగినటువంటి ఒక గౌరవాన్ని ప్రజలకు ఇచ్చే మనిషి ఎవరన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గారు. అలాగే నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. ఎన్నికలకు ముందు ఏ రాగం పాడినా ఆ రాగంతో ప్రజల చేత పాడించేవాడిని. మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళా నేను ఏ పాట పాడితే ఆ పాటే నా వెనక పాడే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. వేళ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి మోసం కూడా రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తాం. దీంట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల మధ్యలో ఇవన్నీ కూడా తీసుకెళ్లి మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటామని సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్తున్న పి ప్రావీణ్య ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన బెంగళూరు తర్వాత ఎక్కువ కాలం ఉన్న ప్రాంతం ఇదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని విజయవంతంగా అమలు చేయడంలో అధికారులు, ఉద్యోగులు ఎంతో సహకరించారని, అన్ని కార్యక్రమాలు, సమావేశాలు అధికారులు, ఉద్యోగులతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మరి ఈ 1 year లో కూడా మన దగ్గర
చేసినప్పుడు ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు. ప్రావీణ్యత అంటే నైపుణ్యము లేదా ఎఫిషియన్సీ అనే పాలన సంపూర్ణంగా ఉంటుంది, అందరి క్షేమం బాగుంటుంది, అభివృద్ధి కూడా చెందుతుంది. అలా అన్ని లక్షణాలు పునిపుతున్నటువంటి మన కలెక్టర్ గారికి ఆ పేరుకు తగ్గట్టుగా వారి పరిపాలన దక్షత ఉంటుంది. అదేవిధంగా వారి గుణం కూడా చాలా ఎంతో చాలా ఉదారంగా అడిగిన మానవతా కోణంతో కింది ఉద్యోగస్తుల సమస్యలను కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ మాకు మీటింగ్లో అవుతుంటే గవర్నమెంట్ చేస్తుంటే జనరల్గా మేము తయారు చేసి ఎవరు ఏం పని చేయాలని తయారు చేసి DWMC కమిషనర్ ఉన్నప్పుడు ప్లస్ వరంగల్ కలెక్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా. అండ్ సెకండ్ థింగ్ ఏమి అంటే నేను పెరిగిన ఊరు బెంగళూరు తర్వాత దిస్ ఇస్ ద సెకండ్ ప్లేస్ వేర్ ఐ లివ్ ది లాంగెస్ట్. సో చిన్నప్పటి నుంచి సిన్స్ ఐ వాజ్ బార్న్ అప్ టు ఆల్మోస్ట్ 10th స్టాండర్డ్ వరకు బెంగళూరులో పుట్టి పెరిగిన తర్వాత ఎడ్యుకేషన్ కోసం ఎవ్రీ 2 years or 3 years చేంజ్ అవుతున్నాను. జనరల్గా ఆఫ్టర్ పుట్టిన ఊరు తర్వాత లాంగెస్ట్ ఇంజనీరింగ్ అప్పుడు 4 years. ఎవరిని కూడా నొప్పియకుండా తను మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ రెడ్ క్రాస్కి వెళ్ళి మేడం 2 సార్లు ప్రోగ్రాంలో పిల్లలు ఉన్నారు మేడం అని చెప్పగానే ఒక ప్రోగ్రాం తీసుకొని రోడ్ వేయాలా మేడం అని చెప్పిన. జస్ట్ 24 hours నేను వాళ్ళు వచ్చిండ్రు, ఇమీడియట్గా వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారు. 50 లక్షల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్రులతో కలిసి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, బడిబాట, వరిధాన్య కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 28-29 మహబూబ్ నగర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో మన జిల్లా నుండి క్రీడాకారులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. అలియాబాద్ డివిజన్ శంషీర్గంజ్లోని శారదా మైదానంలో క్రీడ్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ 2వ వార్షికోత్సవ క్రికెట్ టోర్నమెంట్ వేడుకల విజేతలకు బహుమతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఛత్రనాక సిఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ, ఎస్ఐ త్రిమూర్తులు, క్రీడ్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ ఏబి ప్రకాష్ హాజరై టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఘనంగా సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఛత్రనాక సిఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ మాట్లాడుతూ నేటి యువత ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయి క్రికెట్ క్రీడా పోటీల్లో తమ సత్తా చాటాలని అన్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే వరల్డ్ సిటీలో ఒక మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ఆయన ట్రై చేస్తున్నారు. ఆయన ఇంకా పెద్ద స్థాయిలో చేయాలని కోరుకుంటున్నాం. అలాగే పిల్లలందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. మంచి ప్లేయర్స్గా తయారవ్వండి. నెక్స్ట్
కోచెస్ ఉంటారు. సో అంతా రంజీ ప్లేయర్స్, ఖోఖోకు ముంబై ఇండియన్స్ అల్టిమేట్ ఖోఖో పార్టిసిపేట్ చేసిన కోచ్, అథ్లెటిక్ కోచ్. సో ఆల్ డిసిప్లిన్స్లో విత్ అసోసియేషన్స్ టైఅప్ అయ్యి సో ప్రొఫెషనల్గా కోచింగ్ సెంటర్ ఇది. సో యూఆర్ ప్లేయర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జెడ్పీ బాయ్స్ హై స్కూళ్లలో రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, పక్కనే వైన్ షాపులు ఉండడం వలన చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్కూల్లో పిల్లలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని, వెంటనే వాచ్మెన్లను నియమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణ కలెక్టరేట్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్కి చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. స్కూల్లో కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మరి ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. మరి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్ని కాపాడాలంటే ఎంతో కాలం నుంచి వాచ్మెన్ లేరు. వాచ్మెన్ తక్షణం మేము నియమించాలని మేము కోరాం. అలాగే డ్రగ్ పెడ్లర్స్ ముఖ్యంగా పక్కనేమో బెల్ట్ షాపులు ఇచ్చేసి హై స్కూల్ గోడ కానుకుని పూర్వం దాతలు కానీ బ్రిటిష్ వారు కానీ లేకపోతే డచ్ వారు కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయల ఉన్నటువంటి స్థలాలను ఇచ్చారు. ఆ మాన్యుమెంట్స్ అన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఎడ్యుకేషన్ అంతా ప్రక్షాళన చేయవలసిందని, ముఖ్యంగా వాచ్మెన్ తప్పక అపాయింట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కొండాపూర్ గ్రామ ప్రజలు రాస్తారోకో చేపట్టారు. తమ గ్రామంలో ఒక వ్యక్తిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సిఐ రమణమూర్తి హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలు ఆందోళన విరమించారు. భారత సత్తావ దరఖాస్తు మీద ఒక కేసు చేయడం జరిగింది. దాని నుంచి ఫిర్యాదుదారులు మరియు గ్రామస్తులు కొంతమంది పోలీసుల వద్దకు వచ్చి వాళ్ళు నమోదైన కేసులు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఐ గారిని కోరడం జరిగింది. దాని మీద పటిష్టమైన విచారణ జరిపి దానిలో దోషులు ఎవరున్నారో వాడి మీద కఠిన చర్యలు తీసుకొని ఆ ఫిర్యాదు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు దండపల్లి ప్రాంత ప్రజలకు తెలియజేయగా ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా పోలీస్ దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా ఫిర్యాదుదారులు ఎవరైనా వారి సమస్యలు ఉంటే నేరుగా అధికారులు కలిసి చెప్పుకోవాలి తప్పించి మధ్యవర్తుల ప్రమేయంతో కానీ మరే విధంగా కానీ. తాను 2 కాసుల బంగారం ముత్తూరు సంస్థలో తాకట్టు పెట్టగా ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా వేలంపాట వేశారని, మీ బంగారం తిరిగి ఇవ్వడం కుదరదని చెప్తున్నారని సయ్యద్ నౌసాద్ అనే బాధితుడు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సుమారు 1,40,000 విలువైన బంగారు ఆభరణాలు ముత్తూరు సంస్థలో తాకట్టు పెట్టానని, 58,337 రూపాయలు తాకట్టు పెట్టగా ఇప్పుడు వేలంపాట వేశామని తిరిగి ఇవ్వడం కుదరదని అంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనగర్లో ఉంటాను నేను నా బంగారాన్ని ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ ముమ్డారం గేట్ బ్రాంచ్లో తాకట్టు పెట్టానండి 1.5 years బ్యాక్. వాళ్ళు నా బంగారాన్ని నాకు ఎటువంటి నోటీసులు లేకుండా వాళ్ళు ఏది చెప్పకుండా దాన్ని వాళ్ళు అమ్మేశారండి. అమ్మేసి వేలంపాట వేసానంటున్నారండి. ఆ వేలంపాట వేసిన డీటెయిల్స్ ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వట్లేదండి. సిఐ గారు అప్పుడే 2-3 సార్లు పిలిచిందండి. ఎస్పీ గారు బాగా స్పందించి సిఐ గారికి డైరెక్ట్ చేశారండి. సిఐ గారు కూడా పిలిచినా అతను రావట్లేదండి. కాబట్టి ఆ ముత్తూట్ మేనేజర్ ఆకుల నాగభూషణం మీద చాలా గట్టి చర్యలు తీసుకోమని అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా, నాలాంటి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడవలసిందిగా. పేద ప్రజలు అనేక మంది వీళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నారండి. కాబట్టి అది వాళ్ళు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. బొల్లారం మున్సిపాలిటీలో రచ్చబండ కార్యక్రమం టౌన్ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓల్డ్ విలేజ్ లో పలు కాలనీలో నరేంద్ర మోదీ పేదల అభ్యున్నతి కొరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలు అందజేశారు. ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్, శివ, లక్ష్మణ్, అఖిల్, ప్రదీప్ పాల్గొన్నారు. కరెంటు పోవట్లేదు, ఓకేనా? అది రోడ్లు చూసారా? రోడ్లు మెయిన్ రోడ్లు వచ్చినాయి అన్ని. బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కటకం అంజయ్య కళాశాల సిబ్బందితో కలిసి కళాశాల ప్రవేశాల గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 2025 ఇంటర్ ఫలితాలలో కళాశాల విద్యార్థులు సత్తా చాటారన్నారు. జూలై మొదటి వారం నుంచి ప్రతి తరగతి గదులలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులకు బోధన అందిస్తామన్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరి నాణ్యమైన విద్యను పొందాలని విద్యార్థులను కోరారు.
రెగ్యులర్ విజిట్స్లో భాగంగా కళాశాలకు రావడం, ఇక్కడ స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఈ సంవత్సరము ఉండబోయే మార్పుల్ని బోర్డు నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న సూచనలు లెక్చరర్స్కి ప్రిన్సిపల్ గారికి చేరవేయడం జరిగింది. పిల్లలందరితో ఇంటరాక్ట్ కావడం జరిగింది. సెకండ్ ఇయర్ విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ రావడం మరియు క్లాసెస్ కూడా ప్రారంభమైనాయి. వాళ్ళు రెగ్యులర్గా రావడానికి తర్వాత ఈరోజే హాఫ్ ఇయర్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. వారిని గత క్లాసెస్ వింటూ అకాడమిక్ పరంగా జరిగే అన్ని అంశాల్లో వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని, స్టడీ అవర్స్, యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇవన్నింటిలో పాల్గొంటూ మంచి విజ్ఞానాన్ని ఆర్జిస్తూ తర్వాత భవిష్యత్తులో మంచి మంచి యూనివర్సిటీలలో మంచి మంచి విద్యా సంస్థలలో సీటు పొందడానికి గాను వాళ్ళ రెగ్యులర్ క్లాసెస్ నడపడం, తర్వాత ప్రతి క్లాస్ రూమ్లలో ఈ జూలై 1 నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు బోర్డు చేపట్టడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థుల్ని పర్యవేక్షించడమే కాదు, లెక్చరర్స్ని కూడా పర్యవేక్షించడానికి వీలవుతుంది. లెక్చరర్స్ ఏ విధంగా క్లాసు తీసుకుంటున్నారు, ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క టీచింగ్ ఎబిలిటీస్ని తర్వాత వాళ్ళకు మంచి టీచింగ్ టెక్నిక్స్ను నేర్పడానికి దానివల్ల సీసీ కెమెరాలలో ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులకు కాదు తర్వాత లెక్చరర్స్ కూడా వాళ్ళ స్కిల్స్ని పెంపొందించడానికి గాను నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని, కళాకారులను ప్రోత్సహిస్తూ దాతలు సహకరించాలని కేంద్ర కాంద్రీ చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ మరియు రాష్ట్ర చలనచిత్ర నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన 16వ జాతీయ స్థాయి నాటక పోటీల ముగింపు కార్యక్రమానికి ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం ఊరంతా ఇస్తే అంతా మరి ఎన్నో భయ ప్రయాసాల నుంచి మన అధ్యక్షుల సార్ వాళ్ళ కార్యవర్గం ఈ కార్యక్రమాలు కూడా చేయడం గర్వకారణం. నేటి సమాజంలో రుగ్మతలను, నేటి సమాజంలో యువత నడుపుతున్నటువంటి పెడదారులను సినిమాలు చూసి మరి సినిమా రంగాన్ని కూడా వాళ్ళ తప్పుదో బట్టి యువత అంతా పెడదారిన పడతా ఉన్నారు. రంగస్థలం అనేది, నాటక రంగం అనేది మరి పాత విగ్రహాలు సక్రమంగా నడిపించాలని మంచి పాట వేయాలి. వాళ్ళకున్న కష్టాన్ని కూడా చేస్తామని చెప్పి చేస్తూ ప్రతి నాటకాన్ని కూడా మనం వాళ్ళకు ఎంతో కొంత చేదోడు వాళ్ళకు ఇప్పుడున్న యువతకు తల్లిదండ్రులు ఐటీ దీనికి అని చెప్తున్నారు. ఈ రంగాల గురించి వాళ్ళు చెప్తే వాళ్ళ బాధ్యత ఏమంటుందో అంటే ఇప్పుడున్న రంగం అంటే ఇప్పుడు అంత హైటెక్ జనరేషన్ అంటే జీవిత కాలమే కుదించబడ్డదంటే యువత కుదించుకున్నది. ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి 100 సంవత్సరాల కాలంలో చేద్దంతి మంచి సత్ప్రవర్తన మంచిగా ప్రజలే మెదక్లో అంబేద్కర్ భవనం నిర్మించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ పాతురి రాజు ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహం తొలగించారని, వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని, ప్రభుత్వం స్థలం ఏర్పాటు నిర్మించాలని కోరినట్లు తెలిపారు. సంవత్సరాల నుండి మెదక్ జిల్లా అంబేద్కర్ భవనం కోసం జరుగుతున్నటువంటి జాప్యం విషయంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. వారు సానుకూలంగా స్పందించారు. విగ్రహాలు ఏర్పాటు చేపిస్తామన్నారు. స్థలము మంచి డిమాండ్ ఏరియాలో కూడా ఇప్పిస్తానని చెప్పారు. కాబట్టి వారికి కృతజ్ఞతలుగా మా సంఘాల తరఫున ఈ యొక్క జిల్లా కేంద్రంలో మంచి భవనం నిర్మించాలని, వెంటనే పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. మరి మహనీయుల విగ్రహాలు ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయకుండా మిగతా విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయంటే దళిత ప్రజా సంఘాల అదేవిధంగా నిర్మించాలి. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 1 ఎకరా నుంచి 2 ఎకరాల వరకు స్థలం కేటాయించి భవనం నిర్మించాలని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి కలెక్టర్ గారికి కూడా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామ శివార్లో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ వచ్చే వరకు మా భూముల్లో సర్వే నిర్వహించడానికి ఒప్పుకోమని రైతులు గ్రామస్తులు చెప్పారు. వినీని సార్
చాలా అయింది అంతా కూడా అవతల పోయి చేసుకోమను. ఈడ ఎవరు చెప్పిండ్రు మాకు భూమి మిగిలింది ఎంత? ఈ ఊళ్ళో ఎవరు చెప్పిండ్రు మాకు భూమి? ఆర్డీఓ ఎవరు అడిగిండ్రు? మా ఊరోళ్ళు అన్ని ఊర్లు అడిగినాయి, మా ఊరు అడిగలేదు కదా. మాకు అసలు మా కాలువనే వద్దు, మా భూములు మాకే వండుకోకో. ఆవేశంగా సార్, ఆవేశం కాదు ఇది. పిలిచిన రైతు కంప్లీట్ చెప్పండి. యా రైతు పిలిచిండో వాళ్ళని పిలిపియండి. ఇక్కడ యా రైతు పిలిపియండి, మాకేమొద్దు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్ బీట్ పరిధిలోని చెల్పాక రహదారి వెంట అటవీ భూములలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను జేసీబీ డోజర్ వాహనాలతో అటవీ శాఖ పోలీసు అధికారులు తొలగిస్తుండటంతో గిరిజనులు కర్రలతో ఎదురుదాడి చేసి తరిమారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వ్యాయామంతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్న మంత్రి సీతక్క. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బొల్లారంలో మోడల్ పోలీస్ స్టేషన్ల పనులకు శ్రీకారం చుట్టిన ప్రజా ప్రతినిధులు. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిలుగుమల్లి జెడ్పీహెచ్ఎస్ లో షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.